ఏపీలో ఆ కోట ఎప్పటికీ హాట్ గానే ఉంటుంది. సామాజిక పరంగానూ రాజకీయంగానూ అదెప్పుడు స్పెషల్ కేటగిరీనే. అందుకేనేమో ఆ నేతలు కండువా మార్చడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతుంది. ఇంతకీ వారి చేరికలు ఆ కోటాలోనేనా, లిస్ట్ లో మరికొందరు కూడా ఉన్నారా అనే గుసగుసలు మొదలయ్యాయి ఇప్పుడు. ఇంతకీ ఆ నేతలెవరు, ఆ కోటా కథేంటి? ఏపీలో కాపులపై కూటమి కన్ను ఆళ్ల నానితో ఆరంభమైందా? గ్రంథికి కూడా గురిపెట్టిందా? కీలక సామాజిక వర్గం చీలిపోయిందా? సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల్లో భారీ మార్పులే జరుగుతున్నాయి. ఇన్నాళ్లు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన నేతలంతా మెల్లగా అధికార కూటమి వైపు జారుకుంటున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైపోయింది. ఏలూరులో లోకల్ తెలుగు తమ్ముళ్లు వ్యతిరేకిస్తున్నా ఆయన సైకిల్ ఎక్కేస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి చంటి సహా పలువురి అభిప్రాయాలు తీసుకున్న హైకమాండ్ ఆళ్లకు స్వాగతం పలికేసింది. ఇక పశ్చిమలో గ్రంథి శ్రీనివాస్ మీద కూడా గురిపెట్టిందట టీడీపీ. అతి త్వరలోనే ఆయన కూడా సైకిల్ ఎక్కేయడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. ఆళ్ల నాని చేరిక కన్ఫామ్ కావడంతో అధికార కూటమి రాజకీయ వ్యూహం ఏంటనే విషయంలో ఉభయ గోదావరి జిల్లాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇప్పుడు ప్రధానంగా టీడీపీ హైకమాండ్ ఆపరేషన్ కాపు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఎక్కువ. కీలకమైన కాపు నేతలు రాజకీయంగా తలోదారి ఎంచుకున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ పక్షాన ఉండగా, మరో నేత హరిరామ జోగయ్య జనసేనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఒకప్పుడు తమకు బలమైన శక్తిగా ఉన్న కాపులను మరింత దగ్గర చేసుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తోట త్రిమూర్తులు, కురసాల కన్నబాబు, జక్కంపూడి కుటుంబం, వంగ గీత వంటి నేతలు వైసీపీ తరపున బలంగా ఉన్నారు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తపల్లి సుబ్బారాయుడు, కరాటం రాంబాబు వంటి నేతలు జనసేనకు పట్టుగా మారారు. తమకు కూడా బలమైన నేతలు కావాలనే ఆలోచనతో ఆపరేషన్ కాపు మొదలుపెట్టింది టీడీపీ. అందుకే ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి రాజకీయంగా మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆళ్ల నానితో చర్చలు జరిపింది. ఆయన చేరిక ఏలూరు జిల్లాలో పార్టీని మరింత బలపరుస్తుందని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది. అటు జనసేన, ఇటు టీడీపీ రెండు పార్టీలు ఆళ్ల కోసం చూసినా విజయనగరం నేత మధ్యవర్తిత్వంతో చంద్రబాబు నాయకత్వానికే నాని జై కొట్టినట్టు తెలుస్తోంది. అయితే పార్టీలో చేరే ముందు గతంలో జరిగిన వివాదాలకు నాని క్షమాపణ చెప్పాలి అనేది చంటి అనుచరుల డిమాండ్గా తెలుస్తోంది. భీమవరం నుంచి 2 సార్లు, అందులో ఓసారి పవన్ పై గెలిచిన మరో కాపు నేత గ్రంథి శ్రీనివాస్ విషయంలోనూ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోందట టీడీపీ. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి దూరంగా ఉంటున్న ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రంథి మాజీ మంత్రులు నచ్చజెప్పినా వినలేదని తెలుస్తోంది. పేర్ని నాని, కార్మూరి ఇంటికొచ్చి సముదాయించిన గ్రంథి మెత్తబడలేదు. గట్టి నిర్ణయమే తీసుకున్నారు. ఇదే అదనుగా ఈ కాపు నేతపై కన్నేసిన టీడీపీ అతన్ని కన్విన్స్ చేసే బాధ్యతలను ఒకరిద్దరు నేతలకు అప్పగించారట పార్టీ పెద్దలు. కానీ వాళ్ళిద్దరూ గ్రంథి వ్యతిరేకులు కావడంతో అది ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే తనకు తానుగా పార్టీ మారినట్టు కాకుండా బయటకు పంపించేశారనే మెసేజ్ కన్వే అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట గ్రంథి శ్రీనివాస్. ఆ ప్లాన్ ఏదో సక్సెస్ అయితే త్వరలోనే కాపు నేత సైకిల్ ఎక్కడం ఖాయమన్నమాట. ఆళ్ల నాని, ఆ తర్వాత గ్రంథి శ్రీనివాస్, ఈ లిస్టులు చూస్తుంటే కాపు నేతలే టార్గెట్ గా ఆపరేషన్ ఆకర్ష్ మొదలైనట్టు తెలుస్తోంది. తాజాగా అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానన్నారు. ఇక ఆ మధ్య వంగవీటి రాధాను సైతం చంద్రబాబు పిలిచి మాట్లాడినట్టు వార్తలొచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే వైసీపీని వదులుతున్న కాపు నేతల పైన ఎటు అనే చర్చ జోరందుకుంది. అధికార కూటమి బలంగా కనిపిస్తుండటంతో అందులోని ఏదో ఒక పార్టీలోకి షిఫ్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. కాపు వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలందరిపై అధికార కూటమి కన్నేసినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ కాపు నిజమైతే జాబితాలో తర్వాత ఎవరన్నదే ఇప్పుడు పొలిటికల్ గా సస్పెన్స్ గా మారింది.